హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. నిన్న మనం ఎవల్యూషనిజం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం న్యూ ఎవల్యూషనిజం గురించి మాట్లాడదాం. అసలు న్యూ ఎవల్యూషనిజం అంటే ఏంటి? ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. ఏంటి? తెలంగాణలో 2 విలేజెస్ ఉన్నాయి. ఓకేనా? తెలంగాణలో రెండు విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజ్ ఏ వచ్చేసరికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉంది. ఓకేనా? విలేజ్ బి వచ్చేసరికల్లా మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకే, సో ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉంది. సో విలేజెస్ చూడండి. ఒకటి కెనాల్ ఇరిగేషన్. విలేజ్ ఏలో మీకు పంట పొలాలు ఉన్నాయి, అంటే రిలయబుల్ వాటర్, అంటే మీకు మంచిగా పంటలు పండుతాయి. తర్వాత మెకనైజేషన్స్, ట్రాక్టర్స్ ఉన్నాయి, హార్వెస్టర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. తర్వాత డ్రోన్ డెమోన్స్ట్రేషన్ ఇన్ ఫార్మింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఏవైతే డ్రోన్ డెమోన్స్ట్రేషన్ చేస్తుందో ఫార్మింగ్లో, అది కూడా విలేజ్ ఏలో ఉన్నాయి. అది విలేజ్ బీకి వెళ్దాం. రైన్ ఫెడ్ ఫార్మింగ్ అంటే ఇది కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్, అంటే రెయిన్ డిపెండెంట్ ఫార్మింగ్ అనమాట. అంటే సర్టెన్ అన్సర్టెన్ క్రాప్స్ అనమాట. క్రాప్స్ అనేవి సర్టెన్గా ఉండవు. దెన్ లిమిటెడ్ మెకనైజేషన్స్, అంటే వాళ్ళ ఊరిలో మొత్తం కలుపుకొని ఒక 10 ట్రాక్టర్లు ఉన్నాయి అనుకున్నాం. ఓకే, అవే మొత్తాన్ని ఆ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని దున్నుతూ ఉంటాయి. లేకపోతే ఏ పని కావాలన్నా కానీ దే హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ మెకనైజేషన్. ఓకేనా? తర్వాత కనెక్టివిటీ అనేది చాలా వీక్ కనెక్టివిటీ ఉన్నాయి. అంటే మీకు 20% 30% ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండటము. ఓకేనా? ఇవి ఉన్నాయి. తర్వాత దీనివల్ల స్లోవర్ సర్వీసెస్ యాక్సెస్. ఓకే, దీంట్లో ఏంటి, మాన్యువల్ వర్క్ అన్నది చాలా ఎక్కువ, అంటే మాన్యువల్ లేబర్స్ అండ్ మోర్ క్యాష్ డిపెండెన్స్. ఇప్పుడు చూడండి, 2 విలేజెస్ సేమ్ స్టేట్లో ఉన్నాయి. అయితే ఐ హ్యావ్ 3 questions ఫర్ యూ నౌ. ఒకటి, ఆర్ దే ఇన్ ద సేమ్ స్టేట్? ఎస్. ఆర్ దే డెవలపింగ్? ఎస్. ఆర్ దే డెవలపింగ్ అలైక్? నో, బిగ్ నో, రైట్? ఇక్కడ ఈ బిగ్ నో నుంచి మనకు వచ్చింది ఓకే నియో ఎవల్యూషనిజం. అంటే ఈ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఎందుకు డిఫరెంట్గా డెవలప్ అవుతున్నాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే మన నియో ఎవల్యూషనిజం. ఓకేనా? లెట్ us see ఏంటో. ఫస్ట్ విల్ సి యాక్చువల్లీ ఎవల్యూషనిజం అంటే ఏంటి. ఓకే, అది ముందు సొసైటీస్ ఎలా డెవలప్ అయినాయో చెప్పింది కదా, దాన్ని చూద్దాం. అసలు దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ఎవల్యూషనిజం ఎందుకు సొసైటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ప్రాపర్గా చెప్పలేకపోయింది. లుక్ ఎట్ సి. క్లాసికల్ ఎవల్యూషనిజం ఏముంది, నిన్నే మాట్లాడుకున్నాం మనం. అస్యూమ్డ్ వన్ బ్రాడ్ కలెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, అంటే డెవలప్మెంట్ అన్నది యూనిలీనియర్. ఓకే, యూనిలీనియర్ అంటే డెవలప్మెంట్ అనేది ఎప్పుడు డెవలప్మెంట్ అన్నది ఎప్పుడు కూడా ఇలాగే నడుస్తుంది అన్నది ఆ పాయింట్. జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ సపోజ్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లాగానే ఆదిలాబాద్ డెవలప్ అయిందా, లేకపోతే ఒక విలేజ్లోనే హైదరాబాద్ డెవలప్ అయిందా? కాలేదు. దాన్ని అంటే యూ హ్యావ్ ఇన్ ద సేమ్ టైం. ఓకే, మీరు సేమ్ టైంలో ఉన్నారు, సేమ్ సివిలైజేషన్స్లో ఉన్నారు, కానీ డెవలప్మెంట్ అన్నది ఒకలాగా జరగలేదు. ఓకే, దాన్ని ఇది కంప్లీట్గా ఫెయిల్ అయింది. అందుకని మీకు న్యూ ఎవల్యూషనిజం అన్నది అవసరం వచ్చిందనమాట. ఓకేనా? సో దీన్ని అసలు చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ న్యూ ఎవల్యూషనిజం అన్నది. సింపుల్గా చెప్పాలంటే న్యూ ఎవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇది మల్టీలీనియర్ ఎవల్యూషనిజం. అంటే మనం ఏమనుకున్నాం, ఎవల్యూషనిజంలో సింగిల్ పాత్ ఉంటుంది అనుకున్నాం, రైట్? కానీ ఇక్కడ అలా కాదు. డెవలప్మెంట్ అన్నది మల్టిపుల్ పాత్స్లో ఉండొచ్చు. ఓకే, ఇది ఇలా ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు, ఇంకోటి ఇలా ఉండొచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ కల్చర్స్, డిపెండ్స్ ఆన్ హిస్టరీ, డిపెండ్స్ ఆన్ రిసోర్సెస్. ఓకేనా? న్యూ ఎవల్యూషనిజం అన్నది అంటే మీ సొసైటీ డెవలప్మెంట్ అన్నది డిఫరెంట్ పార్ట్స్లో ఉండొచ్చు అన్నది దీని బేసిక్ అండర్స్టాండింగ్, రైట్? ఇందులో చూడండి, మీకు ఈ కీవర్డ్స్ న్యూ ఎవల్యూషనిజము, మల్టీలీనియర్ ఎవల్యూషను, అడాప్టేషను, కల్చరల్ ఇకాలజీ, ఎనర్జీ, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కల్చర్ కోర్. ఓకే, ఇవన్నీ మనం మెల్లగా నేర్చుకుంటాము. న్యూ ఎవల్యూషనిజంలో మీకు మల్టీలీనియర్ ఎవల్యూషన్ అంటే చెప్పాను, అంటే సొసైటీ డిఫరెంట్ వేలో ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మన హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది? విజయవాడ డిఫరెంట్గా డెవలప్ అయింది. ఓకే, హైదరాబాద్ డిఫరెంట్గా డెవలప్ అయింది. వైజాగ్ డిఫరెంట్గా డెవలప్ అయింది. ఓకేనా? ఈ ఎవల్యూషన్ ఈ డెవలప్మెంట్ అన్నది డిఫరెంట్గా జరుగుతుంది. అడాప్టేషన్ ఎప్పుడైతే, ఫర్ సపోజ్ సే లైక్ అప్పటిదాకా ఈ కాళేశ్వరం ఉంది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేంత వరకు కూడా అక్కడ పొలాలు
అవన్నీ డ్రై ఫార్మింగ్ ఉండేది. ఎప్పుడైతే మీకు కాళేశ్వరం వచ్చిందో దెన్ పీపుల్ ఆల్సో అడాప్టెడ్. ఓకే, అక్కడ కల్చర్స్ కూడా డిఫరెంట్గా అడాప్ట్ అయినాయి. అక్కడ పెళ్ళిళ్ళు డిఫరెంట్ అడగడం స్టార్ట్ అయినాయి. ఓకే, ఎందుకని? యూ హ్యావ్ మోర్ రిసోర్సెస్ నౌ. ఇప్పుడు అక్కడ 2 పంటలు వేస్తున్నారు, సో అందుకని మోర్ మనీ. ఓకే, ఫార్మర్స్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ పెరుగుతుంది, రైట్? సో ఎన్విరాన్మెంట్ ప్రకారం అడాప్టేషన్ అనేది హ్యూమన్ అడాప్టేషన్ ఈజీగా జరిగిపోతుంది అనమాట. ఈ కల్చరల్ ఇకాలజీ కూడా సేమ్. అండ్ నీకు న్యూ ఎవల్యూషనిజంలో ఎనర్జీ, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఈ 3 వల్ల డెవలప్మెంట్ అవుతాయి అని చెప్పేసి స్టీవర్ట్ తర్వాత వైట్, ఓకే, ఇద్దరు చెప్తారు. జూలియన్ స్టీవర్ట్ అండ్ లెస్లీ వైట్ ఇద్దరు చెప్పేది అదే రీజన్ అనమాట. ఓకే, దట్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ న్యూ ఎవల్యూషనిజం. ఓకేనా, సింపుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ మన యూపీఎస్సీలోని తీసుకోండి, అందరూ చదువుతారు కానీ అందరికి ఒకే మార్క్స్ వస్తాయా? రావు. అలాగే మన డెవలప్మెంట్ అన్నది కూడా అన్నీ డెవలప్ అవుతున్నాయి, కానీ హైయెస్ట్గా కొన్ని డెవలప్ అవుతాయి, లోయెస్ట్గా కొన్ని డెవలప్ అవుతాయి. డిపెండ్స్ ఆన్ ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల అవి డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, దట్స్ వాట్ దిస్ ఈస్. ఇక్కడ చూడండి, వైట్ అన్నతను న్యూ ఎవల్యూషనిస్ట్ అనమాట. ఓకే, తనేమంటాడు అంటే కల్చరల్ అడ్వాన్స్ ఏం డ్రైవ్ చేస్తుంది అని అడిగినప్పుడు హీ సింప్లీ సేస్ దట్ ఎవరైతే ఏ హ్యూమన్ సొసైటీస్ అయితే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేస్తాయో అండ్ ఎవరైతే ఎఫిషియెంట్గా యూజ్ చేస్తారో ఆ కల్చర్ అన్నది అడ్వాన్స్ కల్చర్ అంటాడు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి యుఎస్ఏ ఉంది. యుఎస్ఏకి ఇండియాకి డిఫరెన్స్ చూస్తే యుఎస్ఏ పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్, ఓకే, చాలా ఎక్కువ ఉంటుంది పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్. ఇండియాలో పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ అన్నది దానికంటే 1/10 ఉంటారు. అండ్ దట్స్ అంటే అకార్డింగ్ టు వైట్ ఏమంటాడు, దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై అడ్వాన్స్ కల్చర్స్ ఓకే హార్నెస్ మోర్ ఎనర్జీ. ఇప్పుడు చూడండి, ఇక్కడే చూద్దాం మనం హ్యూమన్ మజిల్ అంటే మనిషి హంటింగ్ గ్యాదర్ ఉన్నప్పుడు హీ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ హ్యూమన్ మజిల్, రైట్? అప్పుడు తన కల్చర్ అన్నది చాలా సింపుల్లో ఉండేది. తర్వాత ఎప్పుడైతే యానిమల్ పవర్ అంటే దున్నటానికి యానిమల్స్ యూజ్ చేయటము అప్పుడు డిఫరెంట్ ఉండే. తర్వాత ప్లాంట్స్ అండ్ అగ్రికల్చర్ ఎప్పుడైతే అగ్రికల్చర్కి వచ్చాడో ఓకే హీ స్టార్టెడ్ యూజింగ్ మోర్ ఎనర్జీ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ హీ కుడ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్. ఆ తర్వాత వచ్చేసరికల్లా కోల్ అండ్ ఆయిల్ ఇది స్టార్ట్ అయింది. ఇది అయ్యేటప్పటికల్లా మీకు మెకనైజేషన్ స్టార్ట్ అయింది. ఓకే, దెన్ ఎలక్ట్రిసిటీ అంటే ఇంకా సింప్లిఫై చేశారు ఆర్ ఇంకా కాంప్లికేట్ చేశారు. అది సింప్లిఫికేషన్ ఇన్ ఎనర్జీ అంటే యూటిలైజేషన్లో సింప్లిఫికేషన్ అయింది. కాంప్లికేషన్ వచ్చేసరికల్లా మీ టెక్నాలజీ కాంప్లికేట్ అవుతా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసరికల్లా సోలార్ అండ్ ఏఐ సిస్టమ్స్. సో అంటే సోలార్ ఏఐ సిస్టమ్స్ ఆర్ హైలీ ఎఫిషియంట్. ఓకే, దట్స్ వాట్ హీ సేస్. ఓకేనా, వైట్ ప్రకారం ఏంటి, ఎవరైతే ఏ సొసైటీస్ అయితే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయగలుగుతాయో ఏ సొసైటీస్ అయితే ఏ ఎనర్జీస్ని మోర్ ఎఫిషియెంట్గా యూజ్ చేయగలుగుతాయో దే ఆర్ కాల్డ్ కల్చరల్ అడ్వాన్స్ అంటారు. ఓకే, దట్ డ్రైవ్స్ కల్చరల్ అడ్వాన్స్ అంటే ఆ సొసైటీస్ కల్చరలీ అడ్వాన్స్ అవుతాయి అని చెప్పేసి యూనో వైట్ చెప్తాడు. దెన్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, వైట్ ఎగ్జాంపుల్స్ చెప్పినవి సింపుల్. బుల్లాక్స్. ఓకే, మీకు ఎప్పుడైతే బుల్లాక్స్ అంటే మన ఎద్దుల బండ్లు ఎప్పుడైతే వాడారో అదేంటి ప్లబింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వాడేవాళ్ళం. అప్పుడు మీ పేస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉండే. ఆ తర్వాత ట్రాక్టర్స్ వచ్చినాయి, మెకానికల్ ఎనర్జీ. ఓకే, అవేం చేసింది మీ స్పీడ్. ఓకే, ఇప్పుడు ఓకే ఎద్దులతో ఎన్నైతే దున్నుతారో దానికి ఒక 10 times 20 times ఫాస్టర్గా మీ ట్రాక్టర్స్ చేస్తాయి, రైట్? అంటే అప్పుడు అవుట్పుట్ కూడా అంతే ఉంటుంది. ఓకే, స్కేల్ కూడా పెరుగుతుంది. అలాగే ఇప్పుడు చూడండి సోలార్ పంప్స్ చూడండి. సోలార్ పంప్స్ అంటే మీకు ఈవెన్ ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఉండదో ఓకే అక్కడ ఎనర్జీ క్యాప్చర్ చేసి ఈవెన్ ఇరిగేషన్ పాసిబిలిటీ చేసినాయి అనమాట, రైట్? అంటే డ్రై ఏరియాస్ కూడా ఇట్ స్టార్టెడ్ ఇరిగేటింగ్. ఓకేనా, ఇంకా దీని తర్వాత ప్రెషన్ సిస్టమ్స్. ఈరోజు మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ది అగ్రికల్చర్లో ఏం చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ సెన్సర్స్. ఓకే, నానో టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అంటే లేబర్ని తగ్గించారు, ఓకే, ఇన్పుట్స్ తగ్గించారు, కానీ అవుట్పుట్ అనేది పెరుగుతుంది. సో దిస్ మీన్స్ ఎనర్జీ ఎక్కడైతే ఎక్కువ యూసేజ్ అవుతుందో అంటే యూసేజ్ అంటే మీరు ఎఫిషియెంట్గా ఎక్కడైతే యూజ్ చేయగలుగుతున్నారో అక్కడ కల్చరల్ డెవలప్మెంట్ అన్నది ఎక్కువైందని చెప్పేసి బయట ఎగ్జాంపుల్స్ చెప్తాడు. ఓకేనా, దెన్ సేమ్ స్టీవర్డ్ అని అంటాడు. ఓకే, స్టీవర్డ్ ఈస్ అనదర్ న్యూ ఎవల్యూషనిస్ట్. తనేమంటాడు, ఓకే వై డూ సిమిలర్ పీపుల్ లివ్ డిఫరెంట్లీ. ఓకే, సిమిలర్ పీపుల్ ఎందుకు డిఫరెంట్గా బతుకుతారు. ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి సే లైక్
కోనసీమ ఉంది. కోనసీమ డిస్ట్రిక్ట్లో వద్దెడు అక్కడ 3 పంటలు వేస్తారు, 2 నుంచి 3 పంటలు. ఓకే, అండ్ మోర్ ఎనర్జీ. అక్కడ ఏం పంటలు వేస్తారు? ప్యాడీ, రైట్. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళది దే హ్యావ్ మోర్ రిసోర్సెస్. ఓకే, కోనసీమలో మీకు 2-3 పంటలు వేస్తారు. ఎందుకు? అక్కడ ఇరిగేషన్ ఉంది, అక్కడ వాటర్ ఉంది. దానివల్ల ఏంటంటే మోర్ ఎనర్జీ అన్నది వాళ్ళు యూటిలైజ్ చేయగలుగుతున్నారు, అలాగే మోర్ రిసోర్సెస్ పెంచుకోగలుగుతున్నారు. అందుకని మీకు అక్కడ ఏంటి, పక్కా ఇల్లు ఎక్కువ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ మీరు ఇక్కడ చూడండి, మన అనంతపూర్ చూడండి. అనంతపూర్లో ఏం ప్రొడ్యూస్ చేస్తారు? అనంతపూర్లో ప్రొడ్యూస్ చేసేది గ్రౌండ్ నట్. ఎందుకని? బికాస్ ఇట్స్ ఎ డ్రై క్లైమేట్. ఓకే, డ్రై క్లైమేట్ ఉంటుంది, సో లెస్ రిసోర్సెస్. అండ్ అందుకని అక్కడ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫెస్టివల్స్. ఓకే, అంటే ఇప్పుడు సిమిలర్ పీపుల్, రైట్, తెలుగోళ్ళే, ఇల్లు తెలుగోళ్ళే, కానీ దే ఆర్ లివింగ్ డిఫరెంట్లీ. వై? బికాస్ ఎన్విరాన్మెంట్ అండ్ దాన్ని అడాప్ట్ చేసుకునే అడాప్ట్ చేసుకునే పీపుల్ ఎవరైతే ఉన్నారో, దట్స్ ద రీజన్ వేర్ అక్కడ కల్చరల్ చేంజ్ ఎక్కువ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కోనసీమలో మీకు డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఓకే, అంటే లోకల్ ఫెస్టివల్స్. అనంతపూర్లో కూడా డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఎందుకని? మీ ఫెస్టివల్స్ అన్నీ కూడా మీ లోకల్గా ఏవైతే వస్తాయో, లోకల్గా దొరికే ఫుడ్ అవ్వచ్చు, ఓకే, లోకల్గా దొరికే రిసోర్స్ అవ్వచ్చు, దాని ప్రకారం ఉంటాయి, రైట్. అదే స్టీవర్ట్ చెప్తాడు. ఏమంటాడు? సి, ఎన్విరాన్మెంట్, అడాప్టేషన్ అంటే క్లైమేట్, రెయిన్ఫాల్, సాయిల్, వాటర్, టెరెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ అండ్ కన్స్ట్రెయిన్స్. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, ఇక్కడ ఆపర్చునిటీస్ కన్స్ట్రెయిన్ చేస్తుంది. అలాగే పీపుల్ కూడా, పీపుల్ అడ్జస్ట్ క్రాప్స్, ఆక్యుపేషన్స్. ఓకే, ఇక్కడ మీకు ఏంటి, దీనివల్ల ఈవెన్ మైగ్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆక్యుపేషన్స్లో ఉంటారు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ దెమ్ అగ్రికల్చర్లో ఉంటారు. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ మోర్ రిసోర్సెస్ ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ హౌసింగ్లో కూడా తేడాలు ఉంటాయి. మూమెంట్ టు లోకల్ కండిషన్స్ చెప్పాం కదా. సో దీస్ థింగ్స్ విల్ వేరీస్. అలాగే దీనివల్ల ఏమవుతుంది? కల్చర్ చేంజ్ అవుతుంది. అంటే రిపీటెడ్ అడాప్టేషన్స్ షేప్స్ ఎకానమీ, ఫ్యామిలీ రొటీన్స్ అండ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్లీ ఇన్ ఈచ్ రీజియన్. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ ఒక 5 years కనుక వర్షాలు పడలేదు, లేకపోతే వాటర్ లేవంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్యాడీ వేస్తారా? వేయరు. వాళ్ళు ఏం చేస్తారు? దే ఆల్సో గో ఫర్ డ్రై ఫార్మింగ్. ఓకే, దానికి దే విల్ అడాప్ట్ అకార్డింగ్లీ. ఓకే, అదే చెప్తాడు స్టీవర్ట్. ఓకే, బికాస్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్, ఎనర్జీ, ఓకే, మీ కల్చర్ అనేది మారుతుంది అన్నది. ఓకేనా? స్టీవర్ట్ చెప్పే అది. ఇక్కడ చూడండి, ఇదే చెప్పాను. హై వాటర్, అష్యూర్డ్ ఇరిగేషన్, రైట్. ఏంటి? ప్యాడీ ఆర్ వాటర్ ఇంటెన్సివ్. నేను ఇదే చెప్పింది కోనసీమ. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ మెకానిజం, హౌసింగ్, స్కూలింగ్, ఆక్యుపేషన్ డైవర్సిటీ ఫాస్టర్. ఇక్కడ ఏంటి? డ్రై అండ్ అన్సర్టన్ రైన్ఫాల్. వీళ్ళు ఏం చేస్తారు? మిల్లెట్స్ వేస్తారు, పల్సెస్ వేస్తారు, గ్రౌండ్ నట్ వేస్తారు. అండ్ ఇవన్నీ బ్రాడ్ అడాప్టేషన్. సీజనల్ మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువ. ఓకే, రిస్క్ షేరింగ్ అండ్ లైవ్లీహుడ్ డైవర్సిటీ బికమ్ సెంట్రల్. ఓకే, ఇందాక చెప్పిన మనం ఇది అనంతపూర్, రైట్. దిస్ ద ఎగ్జాంపుల్. అసలు చూడండి, ఎవల్యూషనిజంకి న్యూ ఎవల్యూషనిజంకి డిఫరెన్సెస్ ఏంటి? పాత్ ఏంటి? ఏమంటాడు? వన్ బ్రాడ్ పాత్. ఇక్కడ మెనీ పాసిబుల్ వేస్, అంటే యూనిలీనియర్ డైరెక్షన్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఇదేంటి? మల్టీలీనియర్స్. ఓకే, దట్స్ వాట్ హి సేస్. మేజర్ థింకర్స్ ఏమంటారు? మేజర్ థింకర్స్ ఎవరు? ఈ మోర్గన్. ఇక్కడ లెస్లీ వైట్ అండ్ జూలియన్ స్టీవార్ట్. ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటి? ప్రోగ్రెస్ త్రూ స్టేజెస్. ఏమన్నాం మీకు? సావేజరీ, బార్బెరిజం, సివిలైజేషన్. ఇక్కడ ఏంటి? అడాప్టేషన్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్. ఓకే, జూలియన్ స్టీవార్ట్ అంటే ఇప్పుడు స్టీవార్ట్ చెప్పారు కదా, అలాగా. చేంజ్ ఏంటి? రిలేటివ్లీ యూనిఫామ్, అంటే అన్ని సొసైటీస్ కూడా ఒకే దారిలో వెళ్తాయి అని చెప్పేసి, రిలేటివ్లీ యూనిఫామ్గా ఉంటాయని చెప్పేసి ఎవల్యూషనిజం చెప్తుంది. కానీ ఇక్కడ ఏమంటారు? నో, అన్ఈవెన్ అండ్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్. ప్రతి స్టేట్కి కూడా దే ఆర్ డిఫరెంట్ ఇవి ఉంటాయి, రీజన్స్ ఉంటాయి డెవలప్ అవడానికి, డెవలప్ కాకపోవడానికి అన్నది దేసే. ఇప్పుడు టుడేస్ ఇండియాస్కి ఏంటి బెస్ట్? బికాస్ ఎవల్యూషన్ ఈజ్ లిమిటెడ్, అంటే అన్ని సొసైటీస్ ఒకేలా డెవలప్ అవ్వట్లేదు. ఓకే, దే ఆర్ ప్రాబ్లమ్స్, రైట్. ఇక్కడ ఏంటి? మచ్ స్ట్రాంగర్ ఎక్స్ప్లెనేటరీ వాల్యూ. ఈరోజు ఇందాక డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇదే సొసైటీలో హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో, ఈవెన్ ఆదిలాబాద్ కూడా అలాగే డెవలప్ అవ్వాలి కదా, అవ్వట్లేదు. బికాస్ దెర్ ఈస్ అ కల్చర్, దెర్ ఆర్ రిసోర్సెస్. ఓకే, మీకు జియోగ్రఫికల్ లొకేషన్స్ ఉన్నాయి, అండ్ మచ్ మోర్ థింగ్స్ ఆర్ మ్యాటర్స్. ఇది మీకు రిలీజన్ అనేది మ్యాటర్,
ఓకే, కల్చర్స్ అనేవి మ్యాటర్ ఒక రీజన్ డెవలప్ అవ్వాలంటే. రైట్, దట్స్ వాట్ ఈ సేస్. ఇందులో క్రిటిసిజం ఏంటి? బేసికలీ క్రిటిసిజం ఏమంటే నియో ఎవల్యూషనిజం గురించి, దిస్ ఇస్ టూ మెటలిస్టిక్. ఓకే, ఇదేంటిది? ఇది ఓవర్ ఎంఫసైజ్ దేని మీద చేస్తుంది? టెక్నాలజీ మీద చేస్తుంది, సబ్సిస్టెన్స్ చేస్తుంది. ఓకే, తర్వాత ఇట్ ఈస్ టూ ఎకలాజికల్. ఏదైనా కానీ ఎన్విరాన్మెంట్ ఓన్లీ మ్యాటర్స్ అంటది, కానీ మీకు పాలిటిక్స్ అనే మ్యాటర్స్, హిస్టరీ అనేది మ్యాటర్స్, అండ్ దాని హిస్టరీ అనేది మీ అవుట్కమ్స్లో షేప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ బీహార్లో మీరు చూస్తే గోదావరి అక్కడి నుంచి వెళ్తుంది, సారీ మన గంగా, స్టిల్ ఇట్ ఈస్ అండర్ డెవలప్డ్. ఓకే, ఎందుకని? బికాస్ పాలిటిక్స్, హిస్టరీ మ్యాటర్స్. ఓకే, నాట్ ఫుల్లీ ఎక్స్ప్లెనేషన్. ఎందుకని? అసలు రిలీజన్ అనేది చాలా, రిలీజన్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఓకే, స్టేట్ పాలసీస్, కేరళ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, రైట్, హౌ దే ఆర్ డూయింగ్. తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది సొసైటీ ఎంత కాన్ఫ్లిక్ట్గా ఉంటే ఓకే అంత డెవలప్మెంట్ తక్కువ అయిపోతుంది. అండ్ ఐడెంటిటీ కెన్ ఆల్టర్ కల్చరల్ చేంజెస్. ఓకే, ఇన్ బేస్ ఆఫ్ ఇకాలజీ, అండ్ ఇకాలజీ అలోన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అంటే మీది ఏదైతే కల్చర్ చేంజ్ అనేది ఓన్లీ ఇకాలజీ ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, దే ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. రిలీజన్ అవ్వచ్చు, స్టేట్ పాలసీస్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ అయితే అని చెప్పేసి నియో ఎవల్యూషనిస్ట్ చెప్తారు. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. పివైకి డిస్కస్ లెస్లీ వైట్స్ కాంట్రిబ్యూషన్ టు నియో ఎవల్యూషనిజం. ఓకే, ఇందా మాట్లాడాం. లెస్లీ వైట్ ఏమంటాడు చూసాం కదా. ఏమంటాడు? మీకు ఎనర్జీ ఎక్కడైతే మోర్ ఎనర్జీ వాడుతుందో సొసైటీ, అలాగే మోర్ ఎఫిషియెంట్గా వాడతారో అవి మోర్ డెవలప్ అవుతాయి అని చెప్పేసి, కల్చరలీ అడ్వాన్స్ అవుతాయి అని చెప్పేసి చెప్పాడు. ఓకే, సో మీకు ఆన్సర్ వచ్చేసరికల్లా ఏం రాయొచ్చు? ఓకే, యూ కెన్ రైట్ ఫస్ట్ డెఫినేషన్ రాస్తారు, ఏది న్యూ ఎవల్యూషన్ గురించి, రైట్. అండ్ దెన్ తర్వాత వచ్చేసరికల్లా మీరు వైట్ గురించి మాట్లాడతారు ఏంటి అన్నది. ఓకే, అండ్ ఇక్కడ న్యూ ఎవల్యూషన్ డెఫినేషన్ వచ్చేసరికల్లా ఈజ్ ఎ థియరీ ఎక్స్ప్లెయినింగ్ కల్చరల్ డెవలప్మెంట్ త్రూ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ rather than assuming one universal single path. ఓకే, దిస్ ద డెఫినేషన్ వాట్ యూఆర్ సపోజ్ టు గివ్. అంటే న్యూ ఎవల్యూషన్ ఏదైతే సైంటిఫిక్ డెఫినేషన్ ఉందో అది రాసి దాని తర్వాత వైట్ ఏం చెప్పాడు. ఓకే, ఎనర్జీ హార్నెసింగ్ దాని గురించి మాట్లాడతాడు. ఓకే, అది మాట్లాడాలి. తర్వాత స్టీవర్డ్ ఏం మాట్లాడతాడు. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ టు గివ్ లోకల్ ఎగ్జాంపుల్స్. ఇందాక చెప్పాము లోకల్ ఎగ్జాంపుల్స్లో ఐ గేవ్ యూ కాళేశ్వరం కానీ, ఓకే, అండ్ దెన్ మన అనంతపూర్ కానీ, రైట్, కోనసీమ కానీ, తర్వాత కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మీకు ఏఐ, ఓకే, మళ్ళీ మన డ్రోన్ ఫార్మింగ్, ఇవన్నీ మాట్లాడవచ్చు. దెన్ క్రిటిసిజమ్స్ ఆల్రెడీ మనం మాట్లాడాం ఏం క్రిటిసిజమ్స్ ఉన్నాయని. తర్వాత కంక్లూడ్ చేస్తారు. ఓకే, సైంటిఫిక్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, కానీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, బట్ ఇట్ గేవ్ ఏ సైంటిఫిక్ అవుట్పుట్, రైట్. అండ్ దెన్ జూలియన్ స్టీవర్ట్స్ కాన్సెప్ట్ ఆఫ్ కల్చరల్ ఇకాలజీ, దీని గురించి మాట్లాడతారు, డెఫినేషన్ మాట్లాడతారు. తర్వాత స్టీవర్డ్ ఏం చెప్పడం మాట్లాడతారు, లోకల్ ఎగ్జాంపుల్స్ మాట్లాడతారు. తర్వాత కరెంట్లో ఏమున్నాయో మాట్లాడతారు. తర్వాత వీళ్ళు చేసిన క్రిటిసిజం మాట్లాడతారు. దెన్ కంక్లూడ్ చేస్తారు. ఓకే, దెన్ క్రిటికల్ ఇవాల్యుయేట్ న్యూ ఎవల్యూషనిజం. దీంట్లో కంప్లీట్ ఇందులో డెఫినేషన్, వైట్, స్టీవర్డ్, లోకల్ ఎగ్జాంపుల్. అండ్ ఇందులో ఏంటి మీకు మెమరీ ట్రిక్ చూడండి. మార్గన్ అంటే వన్ రోడ్, ఇందాకే మాట్లాడుకున్నాం. ఓకే, యూనివర్సల్ సింగిల్ పాత్ కాదు. వైట్ ఏమంటాడు, హీ ఫోకస్ ఆన్ ఎనర్జీ. స్టీవర్డ్ ఏంటి, ఎన్విరాన్మెంట్. సో న్యూ ఎవల్యూషనిజం అంటే డిఫరెంట్ రోడ్స్, దట్ మీన్స్ మల్టీలీనియర్ ఎవల్యూషన్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఓకే.